కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మాజీ కర్నె ప్రభాకర్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు. తెలంగాణ భవన్ లో మాజీ కర్నె ప్రభాకర్ ప్రెస్ మీట్. ఉందా అంటే ఏమీ లేకపోగా ఏదన్నా ఉంటుందనే నమ్మకం కూడా ఇవాళ ప్రజలకు లేదు. పదే పదే ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా, అది అసెంబ్లీ కావచ్చు, అది బహిరంగ సభ కావచ్చు, లేదు మీలాంటి మీడియా మిత్రుల చిట్ చాట్లో కానీ కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు, హరీష్ గారి నామస్మరణం లేకుండా ఆయనకు రోజు గడవటం లేదు. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటే ఆ రాష్ట్రానికి ఏం పనిచేసినను అనేటువంటిది ఉంటుంది. నిజమే, ప్రారంభంలో నెల రోజులకో, 2 నెలలకో, 3 నెలలకో ఏదైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అన్నారు అంటే కనీసం ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ ఈయన 2.5 సంవత్సరాలు గడుస్తున్నది, ఇంకా మా నాయకుల నామస్మరణ తప్ప మరొకటి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ మా నాయకుల కోసం ఏమైనా చెప్పాలనుకుంటే, ఇవాళ మా ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి అభివృద్ధి జరిగింది ఇదే తెలంగాణలో. కేవలం 2014లో 20,000 కోట్లు దాటని తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ని తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెటే 95,000 కోట్లతో పెట్టి మేము దిగిపోయే నాటికి 2,92,000 కోట్లకు రాష్ట్ర బడ్జెట్ని పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉండి అద్భుతంగా తెలంగాణని దేశంలోనే నెంబర్ 1గా నిలిపినటువంటి కేసీఆర్ గారిని పొద్దున్న లేస్తే ఆయన చావు కోరుకోవడం, కేటీఆర్ గారిని ఇలా హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి, హైదరాబాద్ ఇలా విస్తరించింది అంటే అది రొటీన్గా జరిగినటువంటిది కాదు. ఉన్నటువంటి నాయకుడు, ఆయన కలుస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి నమ్మకం, విశ్వాసంతో వచ్చినటువంటి పెట్టుబడులు ఇవాళ హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టుగా తొలనాటం. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మారుపేరు హరీష్ రావు గారు. గతంలో ఉన్నటువంటి గవర్నర్ గారే అనేక సందర్భాల్లో కొనియాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి హరీష్ రావు గారిని కూడా వ్యక్తిగతంగా తొలనాడడం, ఇది మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం తప్ప ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పనులు ప్రారంభించి పూర్తి చేసిండా అంటే ఏమీ లేదు. ఇది దురదృష్టకరం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. అందరికీ నమస్కారం. నిన్న కోహేడ రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం, వారి యొక్క సంబంధించినటువంటి ఒక సమస్య మీద నేను మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ అదే సాయంకాలము ఉప్పల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాల చిట్టాలు బయటికి ఎలదీశారు. ఈ మధ్య మాట్లాడితే అబద్ధాలే. రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు, వారు ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వారు పదవిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు మనం ప్రజలకు చెప్పేటప్పుడు అసలైన వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
వారు ఎంతవరకు అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా అబద్ధాలు చెప్పడం అనేది తెలంగాణ రాష్ట్ర ఒక ప్రజల్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే వారు బాగా బీజేపీ ఇక పెరుగుతున్నది, ఇక బీజేపీ మీద వారికి ఇక కోపము, ద్వేషము ఇది పెంచుకున్నారు బాగా. ఒకవైపు దేశమంతా కూడా మొన్న క్వార్టర్లో 7.7 జీడిపి మనకు పెరిగితే 7.7%. ఆ జీడిపి గ్రోత్ అవుతుందో ఈ లాస్ట్ క్వార్టర్లో మళ్ళీ వచ్చే క్వార్టర్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది ఎకనామిస్టులు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క నేపథ్యంలో భారతదేశం ముందుకు పోతుంది, పెరుగుతుంది అనేటువంటి ఒక ఏదైతే ప్రపంచం మొత్తం కూడా గుర్తించిందో దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దక్షిణాదిగా ఉత్తరాదిగా దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వారు ఎంత దూరం పోయారంటే, హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నాను చెప్పి. హిట్లరు ప్రపంచం మొత్తంలో ఒక యుద్ధానికి కారకమైనటువంటి ఒక వ్యక్తి. ఆ హిట్లరు చనిపోతే ప్రపంచమంతా కూడా సంతోషపడినటువంటి ఒక వ్యక్తి. ఏ హిట్లర్ అయితే ప్రపంచానికి నాశనం చేసినటువంటి వ్యక్తి, అటువంటి హిట్లరుకు ఇష్టమైనటువంటి ఒక పదము హైడ్రా సంస్థ. అది కూడా దేనికి? ఆ హైడ్రా అసాసిన్ అంటే చంపడానికి, అసాసిన్ అంటే చంపడానికి. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్కాండి భరత్ ప్రెస్ మీట్. అంటే కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? చంటి పిల్లలు లేరా? మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు కూడా మనవాళ్ళు ఉన్నారు కదా. ఏంటండి ఈ అన్యాయం? ఏంటండి? ఒకవేళ నిజంగానే కనుక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా ఆపరేషన్ కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో కనుక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నా. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీపాల్ ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా. ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు? అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితుల్లో కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా చూడలే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది, కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు, అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటిది పాలు తాగి చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఈ ఘటన జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి బాధ్యత తీసుకోకపోగా పైపెచ్చు ఈ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. నిజంగా పాప ఫోటో చూడండి, చంటి పాప అండి. ఇలా ఉండే పాప ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అసలు ఈ తల్లిదండ్రులకి నా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ పాటికి కూటమి ప్రభుత్వము నైతిక బాధ్యత వహించి అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలా, ఆ కుటుంబాలతో మాట్లాడలా. ఈ పాప రుహానియా మరి మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది గత 4 నెలల నుంచి. 5వ నెలలో జాయిన్ అయితే ఇప్పుడు 9 నెలలు వచ్చింది. బరువు 7 కేజీలు బరువు ఉంటే 4 కేజీలు బరువు దిగిపోయింది. ఎవరు గ్యారంటీ ఇస్తారు ఈ పాప
ఈ పాపకి జీవితానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాప పరిస్థితి ఈ రకంగా ఉంటే పట్టుకోండి. ఇంకొకటి, ఈ బాబు రిత్విక్ అనే బాబు ఈ రకంగా హాస్పిటల్లో ఉండేవాడు, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. మరి అదేవిధంగా క్రియేటిన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు, ప్రతి వారం రోజులకి 10 రోజులకి తీసుకెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. దీనికి ఏమన్నా ప్రభుత్వం పెట్టుకుంటుందండి? డబ్బులు పెట్టుకోవట్లేదే. ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలక సమావేశం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ప్రధాన కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీకి రాజకీయ నిలకడ లేదని, తాము కాంగ్రెస్ పార్టీపై ఆధారపడబోమంటూ కూటమి నేతలే అంటున్నట్లు ఆ పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం. శరద్ పవార్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి కీలక నేతల ఫోటోలతో ఈ వివాదాస్పద పోస్టర్లను ముద్రించారు. మరోవైపు ఐక్యతను చాటడం, భవిష్యత్తు వ్యూహాలను మార్చుకోవడమే ప్రధాన అజెండాగా ఇండియా కూటమి సమావేశం కొనసాగింది. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ఖార్గేలతో పాటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఉద్ధవ్ ఠాకరే వర్చువల్ గా పాల్గొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీల ఓటమి కూటమిలో తలెత్తిన అంతర్గత విభేదాలను సరిచేసుకుంటూ బీజేపీని బలంగా ఢీకొట్టేందుకు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేయడంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ కీలక సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండడం గమనార్హం. కూటమి నుంచి తప్పుకోవాలనే ఆలోచనతోనే ఈ 2 పార్టీలు హాజరు కాలేదని తెలుస్తోంది. నగరంలో వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రామ్కే సంస్థకు కమర్షియల్ కు చెందిన చెత్త సేకరణను అప్పగిస్తే చేసిన తమ ఉపాధి దెబ్బతింటుందని స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్లు మరియు కార్మికులు తార్నా కాలనీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రామ్కి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణకు బాధ్యతను సదరు సంస్థకు అప్పగించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న వాణిజ్య సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి తమ చెత్తను ఆ సంస్థకే అప్పగించాలని రామ్కి ప్రయత్నించడం తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టే చర్య అని అన్నారు. ప్రభుత్వం తగిన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని స్వచ్ఛ ఆటో కార్మికులు హెచ్చరించారు. వాళ్ళ బండ్లను రోడ్ల మీదకి రానియం, బరాబర్ మేము నిలబడతాం, తిరగబడతాం. మా బండ్లకి ఎలాంటి జీతాలు మాకెందుకు? ఇదే జీతాలు ఏదో 5 రూపాయలు ఇంటికి 5 రూపాయలు ఇచ్చినప్పుడు అప్పుడు నెలకు 1000 రూపాయలు అప్పుడే ఇస్తే అయిపోతుండే కదా. మాకు ఈ పాటికి పర్మనెంట్ అయిపోతుండే కదా. ఎందుకు రాలే? అప్పుడు ఎందుకు చేయలేదు? కరోనా టైంలో 20 మంది కార్మికులు మా వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి సాయం చేయలేదు ప్రభుత్వం కానీ, రామ్కే వ్యవస్థ కానీ. ఎలాంటి రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు ఇక్కడ. ఏమున్నది? ఎవరు స్వలాభం వాళ్ళది. వాళ్ళకి ఆకలి తీరడం లేదు. ఈ చెత్త ఎత్తుకొని బతికేటోని కడుపు కొడితే తప్ప వాళ్ళ కడుపు నిండేటట్లా కనిపించట్లేదు. ఎక్కడ తిరిగి ఎట్టి పరిస్థితులు గరీబోడు బతకూడదు. కమిషనర్కి ఏం లాభాలు ఉన్నాయి ఐడియా లేదు మనకు. వాళ్ళకి ఏమైనా మనకు తెలియదు. కాంట్రాక్టర్లు వాళ్ళకి ఎందుకు అప్ప చెప్తారో మాకు తెలియాలి. వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్లోనా మేము డంపింగ్ యార్డ్ నుండి చెత్త సేకరణ చేసి మేము ప్రభుత్వానికి నీట్నెస్గా పెడతామని వాళ్ళు ఎంటర్ అయ్యడం జరిగింది. అయితే మధ్యలో వాళ్ళు ఏంటంటే మాకు దీంట్లో లాభాలు లేవని అని ఆఖరికి ఓటల్లో చెత్తది ఇప్పుడు మన బండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రేపటి నుంచి మీ బండ్లు అవసరం లేదు, 1వ తారీఖు నుంచి మీ బండ్లు అవసరం లేదు, మేమే బ్యాటరీ బండ్లు పెట్టుకొని మేమే తోలుకుంటాం, మేమే చెత్త తీసి మేమే డబ్బులు తీసుకుంటాం. దీంట్లో మొత్తానికి మీరు ఇన్ని రోజులు బతికిరు కదా, వదిలేసి వెళ్ళిపోవాలనేటట్టుగా మాట్లాడుతారు. మొత్తం మీద మా కడుపులు కొట్టనీకే రామ్కి వ్యవస్థ జిహెచ్ఎంసీ అడ్డం పెట్టుకొని మొన్నటిదాకా గొడవ చేసింది. అప్పుడే కార్మికులందరం కలిసి, కార్మిక నాయకులు, కార్మికులందరం కలిసి ఉద్యమాలు చేసి దీన్ని ఆపుకోవడం జరిగింది. 3 కమిషనరేట్లు మన కమిషనర్లు కూర్చొని మనకు ఏమైనా హామీ ఇచ్చారు 6 నెలల కిందట, లేదు మీకు ఎప్పుడు రాము, మీ జోలికి రారు ఎవరు, మీ పని మీరు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది 4 నెలల కిందట. తర్వాత ఇప్పుడు వాళ్ళ మాట రామ్కి వాళ్ళని మనం ఎవరం స్పందించట్లేదని, వాళ్ళ మాటకి ఎవరు పట్టించుకోవడం లేదని ఇప్పుడు పొల్యూషన్ బోర్డు పేరు మీద మళ్ళా వేరే ముసుకేసుకొని మొత్తం మీద మీరు ఎవరు చేయకూడదు, మొత్తం మేమే చేసుకోవాలా, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని మైఫిల్ ఓటాలకి మొన్న మన కమిషనర్ గారే వెళ్ళి అడిషనల్ కమిషనర్ గారే కాప్రా సర్కిల్ రూపాయి జీతాలు ఇచ్చింది లేదు ఇక్కడ. స్వచ్ఛందంగా 4500 ఆటోలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మా స్వచ్ఛ ఆటో కార్మికులకి. దానికి తోడు మేము ఒక్కొక్కరము సొంతంగా ఎవరంతకు వాళ్ళు బండ్లు సొంతంగా డబ్బులు ఈఎంఐలు పెట్టి బండ్లు కొనుక్కొచ్చుకొని
వర్క్ చేసి మేము స్వచ్ఛ హైదరాబాద్ని స్వచ్ఛ హైదరాబాద్గా మార్చడం జరుగుతుంది. ఈ రోజున రాజకీయ వ్యవస్థ 3 కమిషనరేట్లు అయ్యేసరికి వీళ్లకు ఇంకా వాళ్ళు తిన్నది సంపాదన తక్కువ వచ్చి కార్మికుల పుట్టలు కొట్టనీకే ఇంకా మాకు సంపాదన కావాలా, మేమే బతకాలా అనేటట్టుగా వీళ్ళు దౌర్జన్యంగా ఈరోజు లాక్కోవడం జరుగుతుంది. మా కార్యాచరణ మా పని మమ్మల్ని చేయనిస్తే మేము ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు డంపింగ్ యార్డ్ల వరకు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు కింద మా కడుపులు కొట్టనీకి వస్తే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఉద్యమాలు చేసి మంది ఉద్యమాలు చేస్తాం. మా ప్రాణ త్యాగాలకైనా వెనకడం. మా కడుపులు కొట్టనీకి వస్తే మాత్రం కమిషనర్ గారు మాకి మీ ముందరే మేము ధర్నా కూర్చోవడం జరిగింది. కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే 5 గంటలకు వస్తాను, 5 గంటలకు రావాలన్నారు. 10 మంది అన్నారు. ఇప్పుడేమో లేను, హాస్పిటల్కి వెళ్ళానని చెప్తున్నారు. మళ్ళీ సాయంత్రం 5ంటికి మనకు టైం ఇవ్వడం జరిగింది. సాయంత్రం ఏ విషయం ఆయన దగ్గర క్యారెట్ ఇవ్వకపోతే మేము ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు పార్వతీపురం ప్రజా సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన PGRS ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పూర్తిగా విన్నప్పుడే సరైన పరిష్కారం చూపగలమని మంత్రి పేర్కొన్నారు. PGRS కు వచ్చిన వినతుల్లో పరిష్కరించగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, కొన్ని అంశాల్లో అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఒక మహిళకు వెంటనే హియరింగ్ మెషిన్ మంజూరు చేయగా, భర్త మరణంతో ఉద్యోగ నియామకం కోరిన మరో మహిళకు కూడా తక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కాబట్టి వాళ్ళ సమస్యలని మనం తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాటిల్లో చాలా వరకు ఇప్పుడు ఒక ఆమె వచ్చి నాకు చెవు వినిపించట్లేదు, నాకు పరిష్కారం చూపించండి అని అడిగితే వెంటనే ఒక చెవుకి అంటే హియరింగ్ మిషన్ ఒకటి వెంటనే ఇక్కడ ఇచ్చాం. అలాగే ఇంకొక ఆమె భర్త చనిపోతే అమ్మాయికి అపాయింట్మెంట్ కావాలి, ఇక్కడ మన ఐటీడీ ఆఫీసులో పనిచేసే వాళ్ళంటే ఈరోజు సాయంత్రం లోపు ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను, కొన్ని మేము చేయగలిగినవి ఇక్కడిక్కడే వెంటనే చేసుకెళ్తున్నాం. చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి లెటర్ వెళ్తుంది. ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పే బాధ్యత కూడా మా మీదే ఉంది. అందులో పార్వతీపురం మన్యం జిల్లాలో మీ అందరికి కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో ఏ విషయానికైనా మనం ముందుంటున్నాం. మనకి అవార్డులు వస్తున్నాయి, మనకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. అది పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధికి కూడా అది ఖచ్చితంగా ఆ ప్రశంసలు వెళ్తాయి. ఎందుకంటే అందరం కలిసి ఒకే కుటుంబంలో మనందరం కలిపి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ జిల్లాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే చాలా సార్లు వస్తున్నామని. ఇప్పుడు సాలూరు నియోజకవర్గంలో మోసూరు సమస్య ఒకటి ఉంది, అది దీర్ఘకాలికంగా వెళ్తూనే ఉంటుంది. అలాగే మనకి ఏవైనా ఇట్లాంటివి కొంతమంది సమస్యలు ఎలా ఉంటాయంటే నిర్వాసితుల సమస్య ఒకటి దీర్ఘకాలికంగా ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలకి మనం పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. పటాన్చెరు నియోజకవర్గం మిస్నాపూర్ మున్సిపాలిటీ పద్మారావు నగర్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం, ఇతర రంగాల ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికులు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేస్త్రీల నిరసన. సెంట్రింగ్ రేట్లను పెంచిన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని భవన నిర్మాణ రంగం కార్మికుల ఆవేదన. స్క్వేర్ ఫీట్ కు 300 నుంచి 450 రూపాయలు పెంచాలని ఆందోళన చేపట్టిన భవన నిర్మాణ రంగ కార్మికులు ఇందిరా పార్క్ లో చేపట్టిన ధర్నాకు బయలుదేరిన పటాన్చెరు నియోజకవర్గం భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈరోజు కృష్ణాపూర్ మున్సిపాలిటీలో భవన కార్మికుల సమ్మె జరుగుతుంది.
దాని పరంగా వాళ్ళకి మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, విలేజ్ నాయకులు, మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తున్నాను. అయితే సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ మేస్త్రీలు పెట్టినటువంటి డిమాండ్ వల్ల మిగతా భవన కార్మికులకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తే వీళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఐలాండ్ చేస్తున్నటువంటి ధర్నాలో వీళ్ళు కూడా మద్దతు ఇస్తూ పోయేది ఏంటంటే 450 స్క్వేర్ ఫీట్ చేస్తే మేము కూడా సెంట్రింగ్ వాళ్ళకి మేము ఒక 51 రూపాయి పెంచుతామని మన మేస్త్రీలందరూ కంటాపదంగా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం తొందరగా పరిష్కరిస్తే ఈ ధర్నాలు జరగకుండా ఉంటాయి, ఇవన్నీ మీటింగ్లు జరగకుండా ఉంటాయి. నిర్మాణాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్లు చాలా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బంది దిక్కెళ్ళి ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తే పనిలో ముందుకు సాగుతూ నిర్మాణాలన్నీ కూడా ముందుకు సాగుతాయని నేను అనుకుంటున్నాను. అయితే నేను కూడా వీళ్ళ సమస్యలన్నీ కూడా నాకు చెందినంత వరకు ప్రభుత్వానికి ఎంతవరకు అయితే నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. నేను కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ సభ్యురాలు, ప్రెసిడెంట్ని. సో నాతో ఎంతవరకు అవుతుందో, నా పైన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ కష్టాలన్నీ కూడా నా ద్వారా కూడా వాళ్ళకి చేరవేస్తాను. అయితే ఇప్పుడు మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈస్నాపూర్లో జరుగుతున్నటువంటి ఈ సమ్మెను విజయవంతం చేసి వాళ్ళ కోరికలను, డిమాండ్లను గవర్నమెంట్ ప్రభుత్వం అంగీకరిస్తూ వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మాజీ కర్నె ప్రభాకర్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు. ఈ బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.